వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. థ్యాంక్స్ టు చంద్రబాబు. ఇది నేను చెప్తుంది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే స్వయాన థ్యాంక్స్ టు చంద్రబాబు అంటున్నారు. ఎందుకు అంటే హస్తను వెళ్లిన ప్రతిసారి కూడా ఏపీ సీఎం చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కలిశారు. ఆర్థిక మంత్రి లేకపోతే ఏ శాఖలున్నాయో అక్కడ వాళ్ళని కలవటం, వాళ్ల ముందు రాష్ట్రానికి ఏం కావాలో ప్రత్యేకమైన కోరికలు, ప్రత్యేకమైన చిట్టా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం నిజంగానే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు థ్యాంక్స్ టు చంద్రబాబు అంటున్నారు. ఏదో వెళ్లామా రొట్టకొట్టులాగా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు 30 సార్లు 32 సార్లు ఢిల్లీ వెళ్లినప్పటికీ కూడా ఎప్పుడు కామన్ గా ఎందుకు కలిశారు అని ఎవరైనా అడిగినా మీడియాని ఎప్పుడు ఆయన అడ్రస్ చేసింది లేదు. కానీ ఒక లెటర్ ఆర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి పెట్టేస్తారు. ఏమని? విభజన హామీలు అడిగాం, పోలవరానికి సహాయం అడిగాం, ప్రత్యేకించి నిధులు కేటాయించమని అడిగాం. ఒక రొటీన్ రొట్టకొట్టుడు ఒక ప్రెస్ నోట్ ఉండేదన్నమాట. అందుకని అసలు ఏం అడిగారో లేకపోతే అక్కడ వాళ్ళు ఏం చెప్పారో, ఏం అష్యూరెన్సెస్ ఇచ్చారో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఒక బ్రహ్మ పదార్థంలాగా ఉండేది. ఎందుకు వెళ్లారు అంటే డేట్ మార్చినా అదే ఒక లెటర్ ప్రతిసారి కూడా అప్పుడు ఏపీ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే కనిపించిన కామన్ ప్రెస్ నోట్. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కూడా ప్రత్యేకించి గ్రాంట్ల రూపంలోనో లేకపోతే నిధుల రూపంలోనో ప్రత్యేకమైన కేటాయింపుల రూపంలోనో లేదా బడ్జెట్ ప్రతిపాదనలో ఏదో ఒక చిట్టా, ఏదో ఒక కోరిక సాధించుకుని వచ్చిన అంశమే కనిపించింది. ఈసారి కూడా ఒక ప్రత్యేకమైన చిట్టా, ప్రత్యేకమైన కోరికను కేంద్ర పెద్దల ముందు ఉంచారు. ప్రత్యేకించి కూడా మనం గమనిస్తే ఈసారి నిన్న వెళ్లినటువంటి టూర్ ఫలప్రదమైందని చెప్పి ఇప్పటికే టీడీపీ ఎంపీలు ప్రశ్న అడ్రస్ చేశారు. ఆ అడ్రస్ చేసిన సందర్భంగా కూడా అనేక విషయాల్ని మాట్లాడిన సందర్భం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో భేటీ అయ్యారు. సో రాష్ట్ర జీఎస్టీపై 1% సర్ఛార్జీ అదనంగా విధించే అవకాశం చూడాలని కోరారు. వరదల వల్ల ప్రాంతం చిన్నాభిన్నమైంది, లక్షల ఆస్తి నష్టపోయాం కాబట్టి మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించే అవకాశం ఉంది. ఇది తాత్కాలికమే. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి కేంద్ర సహాయ సహకారాలు ఇవ్వాలని కోరాం. ఇది కాకుండా ప్రత్యేకించి విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో భేటీ అవ్వడం అనేది ఇక్కడ చాలా ప్రత్యేకమైన అంశం. అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పాటు అవడం వల్ల కొంత ఆర్థిక రంగంపై, భారత ఆర్థిక రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఏపీ నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళ్లి అక్కడ చదువు అభ్యసిస్తారు కాబట్టి నూతన ప్రభుత్వ విధానాల గురించి చర్చించడంతో పాటు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మేము చాలా వేగంగా అమలు చేస్తున్నాం కాబట్టి ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఒకవేళ ఇండియాలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టడానికి కనుక మన దేశాన్ని అప్రోచ్ అయితే ఆంధ్రప్రదేశ్ ని చూపించండి, ఆంధ్రప్రదేశ్ ని ఇక్కడ అవకాశం ఉంది, ఇక్కడ స్కోప్ ఉందని రిఫర్ చేయమని చెప్పి అడగడం అనేది నిజంగా ఒక ప్రత్యేకమైన అంశం. ఎందుకంటే కొరియా అయినా, జపాన్ అయినా ఏ దేశం నుంచి వచ్చినా ఏపీని చూపించమని అడిగారు. అలాగే ఏపీని చూపిస్తామని చెప్పి అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ కి సంబంధించిన అంశం విషయంలో కూడా జయశంకర్ గారు ట్వీట్ చేశారు. ప్లీజ్ టు మీట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు టుడే ఇన్ ఢిల్లీ. assured continued support of MEA in meeting the new development targets and aspirations of Andhra Pradesh. assured continued support. సో మొత్తంగా ఒక రెట్టకొట్టుడు పర్యటన, ఒక రెట్టకొట్టుడు ప్రెస్ మీట్ లా కాకుండా సో కొత్త చిట్టా, కొత్త కోరికతో కేంద్ర పెద్దల్ని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి అష్యూరెన్స్ తీసుకోవడం, మళ్ళీ ప్రజలకు రావడం, ఏం అడిగాం, ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం, ఏం చేశాం అన్నది చాలా క్లారిటీగా చెప్తున్న నేపథ్యంలో కొన్ని అష్యూరెన్సెస్ ఇప్పటికే లభించాయి. అలాగే గతంలో ఇచ్చిన అంశాల విషయంలో కూడా ఎంత మేర ఫాలో అప్ వచ్చింది అన్నది కూడా తెలియాల్సి ఉంది. అలాగే ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా అక్కడ ప్రజల ముందు ఎన్నికల ప్రచారంలో ఉంచే అవకాశం ఉంది. మొత్తంగా కూడా ఈ ఢిల్లీ పర్యటన నిజంగా ఎంత మేర ఫలప్రదమైంది, ఏపీకి వనగూరే ప్రయోజనం ఏంటి? వారం ఢిల్లీలో కేంద్ర పెద్దలతో ఏపీ సీఎం చంద్రబాబు గారు భేటీ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు వనగూరే ప్రయోజనాలేంటి?
పెట్టిన అంశాలు ప్రతిపాదనలన్నిటికీ కూడా కేంద్ర పెద్దలు సుముఖంగా ఉన్నారా? అష్యూరెన్స్ లభించిందా? హస్తిన కబర్లేంటి చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి కుటుంబరావు గారు, ఏపీ మాజీ ప్రణాళిక సంఘం వైస్ చైర్పర్సన్, బీజేపీ నుంచి జయప్రకాష్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. అందరికీ స్వాగతం అండి. కుటుంబరావు గారు, మీతో ప్రారంభిస్తాను. వెళ్ళాం వచ్చాం అన్నట్టుగా కాకుండా ప్రతిసారి ఏవో ఒక కొత్త ప్రతిపాదనలు పెడుతూ ఉంటారు. ఈసారి కూడా కొన్ని అంశాలు, సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించండి, రాష్ట్ర జీఎస్టీలో సర్చార్జ్ను 1% పెంచండి, ఇవన్నీ మాట్లాడారు కదా మంత్రులతో. ఎటువంటి అష్యూరెన్స్ లభించింది? క్లియర్ కట్ గానండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు, వెళ్ళారంటే కనుక ఏదో ఒక పని లేకుండా అయితే వెళ్ళరు. అండ్ అది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్తారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు చెప్పారు, గత ప్రభుత్వం అంటే 2019 నుంచి 24లో మొదటిసారి ఇచ్చిన రిప్రజెంటేషన్ ని ఒక 100 జిరాక్స్ కాపీలు చేసేసి వితౌట్ డేట్ అనమాట, ఎప్పటికప్పుడు పైన డేట్ ఒక్కటి ఎంటర్ చేసి ఇచ్చేయటం తప్పితే ఏం ఉండేది కాదనమాట. ఎందుకంటే అదే రెపిటేటివ్ గా ఉండేది. కానీ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన ఈ గత కొద్ది నెలల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ మంత్రుల్ని కలిసినప్పుడు ఏమి డిస్కస్ చేశారు, ఏమి అష్యూరెన్సెస్ వచ్చినాయి, ఏమి ఇంప్లిమెంట్ అయ్యినవి అవ్వలేదు మొదటిసారి మీటింగ్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ మీటింగ్ వరకు అనేది కూడా ఎప్పటికప్పుడు అనమాట స్క్రూటినీ చేసుకుని చెక్ చేసుకుని రావటం, దాన్ని బట్టి ముందుకు ప్రొసీడ్ అవ్వటం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ క్లియర్లీ ఒక మాట అంటాను, ఇది వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక ప్రిన్సిపల్ గా పెట్టుకున్నాను. నన్ను అడిగితే నాట్ ఓన్లీ దట్, స్పీడ్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ అని కూడా ఇప్పుడు క్లియర్ కట్ గా చూడాలి. ఈ స్పీడ్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎందుకంటున్నానంటే ఎప్పటికప్పుడు దేశ విదేశాల్లో జరుగుతున్న పరిణామాలను అనమాట అందిపుచ్చుకుని అనమాట దానికి రియాక్ట్ అవుతా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో డిస్కస్ చేయడం అనేది ఏ రాష్ట్రానికైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు ఏదైతే కనుక డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటాము ఎన్డీఏ పాలనలో అనమాట, రాష్ట్రంలోను కేంద్రంలోను ఒకే కూటమి ఉంటే కనుక ఎంత ఎఫెక్టివ్ గా గవర్నెన్స్ ఉంటుందంటానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ ప్రూవ్ అవుతోంది కూడా. రియల్ బెనిఫిట్స్ ఆ విధంగా వస్తాయని. నిన్న కపుల్ ఆఫ్ ఇష్యూస్, సింపుల్ ఇష్యూస్ చూద్దాం. లైక్ సెస్ ఉంది జిఎస్టీ పైన, ఎస్జిఎస్టీ పైన. ఎందుకంటే జిఎస్టీలో 3 కాంపోనెంట్లు ఉంటాయి, సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఎస్జిఎస్టీ పైన సెస్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి రైట్స్ కూడా ఉన్నాయి, స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేశారనగానే చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది, ఏంటి జిఎస్టీ పైన అడిషనల్ గా సెస్ వేయొచ్చా అసలు అని చెప్పేసి. రాష్ట్రాలకు ఆ పవర్ ఉంది. ఇది వరకు కేరళ ఫ్లడ్స్ అప్పుడు అనమాట స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ కాబట్టి కేరళ ఫ్లడ్స్ అప్పుడు 1% సెస్ చేయటం కూడా జరిగింది అక్కడ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం ఆల్రెడీ ఒక డార్క్ చాప్టర్ నుంచి అనమాట బయటపడినప్పుడు అనమాట 2019-24లో ఎంత అంధకారంలో రాష్ట్రం ఉండిందో మనం చూసాం. ఆ తర్వాత ఈ కొత్త ప్రభుత్వం రాగానే విజయవాడలో ఫ్లడ్స్ మూలాన ఎంత డ్యామేజ్ అయిందనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఒక్క సెస్ అనమాట అక్కడ వేయటానికి పర్మిషన్ ఇవ్వండి ఎస్జిఎస్టీ అని చెప్పేసి ఆర్థిక మంత్రి గారిని కోరటం కూడా జరిగింది. అది ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రానికి మంచి వెసులుబాటు అవుతుంది అనమాట ఆర్థికంగా. అయితే చాలా మంది అంటారు ప్రజల పైన ట్యాక్సెస్ పెద్దగా పెరుగుతున్నాయి. ఏం పెద్దగా పెరగదండి, ఎందుకంటే 1% సెస్ అని ఎస్జిఎస్టీ అంటే 100 రూపాయల పైన ఎస్జిఎస్టీ కాంపోనెంట్ ఒక 8% ఉంటే ఆ 8% లో కూడా 8 పైసలే, నాట్ ఈవెన్ అనమాట 8 పైసా కూడా అనమాట దానిపైన సెస్ పడదనమాట. అందుకని గుర్తుంచుకోవాలి. కాబట్టి వెరీ స్మాల్ కాంపోనెంట్ బట్ డెఫినెట్లీ. కుటుంబరావు గారు, ఒక అంశం క్లారిటీ ఇవ్వగలరు? ఇప్పుడు జిఎస్టీ అనేది ఇప్పటికీ చాలా మందికి దేశంలో రాష్ట్రాల్లో ప్రజలకు ఒక బ్రహ్మ పదార్థంలాగా ఇది పెద్ద అర్థం కాని వ్యవహారంలా ఉంటుంది. జనరల్ గా 1% సర్చార్జ్ పెంచడానికి ప్రతిపాదన పెంపు అనేది ఒక నెగిటివ్ వర్డ్ కాబట్టి అది మీరు ప్రతిపక్షాలకు వేరే వాళ్ళకు అదిగో పెంచేస్తున్నారంట, పెంపు కోసం వెళ్లారంట అని ఒక నెగిటివ్ ఇండికేషన్ కదా. దీన్ని మీరు సమర్థించుకోగలుగుతారా? ఇందులో సమర్థించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇది నెగిటివ్ ఇష్యూ కానే కాదు. ఎందుకంటే జిఎస్టీ సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళకనమాట 1% సపోజ్ సెస్ చేసినా కూడా అనమాట దాని ఇంపాక్ట్ 100 రూపాయల్లో కరెక్ట్ గా మీకు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? సపోజ్ 18% జిఎస్టీ రేట్ ఉందనుకోండి, ఆ 18% లో 100 రూపాయల పైన మనం లెక్క చూస్తే గనక 18 పైసలే. 18 పైసలే అంటే ఏదో నేను వాళ్ళ రాష్ట్రానికి 40,000 కోట్లు నాకు జిఎస్టీ రెవెన్యూ వస్తుంది కాబట్టి 1% వేసేసి కొన్ని వేల కోట్లు సంపాదిస్తానని కాదు. రాష్ట్రానికి వచ్చేది కేవలం ఒక 400 కోట్లే.
ఇంత పెద్ద 2,94,000 కోట్ల బడ్జెట్ ఇచ్చినప్పుడు అన్నమాట, అందులో 400 కోట్లు ఎంతండి అమౌంట్. కాబట్టి ఇది ట్యాక్స్ కిందే చూడకూడదు అసలు ఒక విధంగా. ఎందుకంటే ప్రజలు సఫర్ అయిన ఒక రీజియన్ లో, ఒక సిటీలో సఫర్ అయిన ప్రజానికానికి అన్నమాట హెల్ప్ చేయడానికి రాష్ట్రం తీసుకున్న స్టెప్స్ ఏదైతే ఉందో దానికి వెసులుబాటు కల్పిస్తున్నారని చెప్పేసి చెప్పాలి. కానీ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెగటివ్. కేరళలో సెస్ చేసిన తర్వాత తక్కువ వేసారు, ఎక్కువ వేయమని వచ్చింది డిమాండ్స్, మీకు తెలుసో తెలీదు. చాలా మంది అక్కడ అనమాట ఓన్లీ 1% సెస్ కేరళ ప్రభుత్వం వేస్తే, లేదు 4% వేయండి మేము రెడీ ఉన్నాము, మాక్సిమం సీలింగ్ 4% కదా సెస్ వేయటానికి, అంతవరకు వేసేయండి అని చెప్పేసి కోరటం జరిగింది. కానీ కేరళ ప్రభుత్వం కూడా 1% వేసింది. ఇక్కడ కూడా అనమాట సెస్ అత్యంత తక్కువగా వేయటమే జరుగుతుంది. సరే, అది ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఇష్యూ. అది పక్కన పెడితే వేరే ఇష్యూస్ మనం మేజర్ గా చూస్తున్నాం. డ్రాట్ ప్రోన్ ఏరియాస్, రాయలసీమ కానివ్వండి, ఇటు ప్రకాశం కానీ, ఇటు గుంటూరు అప్పర్ అప్లాంట్స్ కానీ, వీటన్నిటిలో కూడా చూస్తే కనుక నదుల అనుసంధానం అయితేనే డెఫినెట్లీ ఈ క్షామ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి నీటి సరఫరా చేయటం కానీ, ఒక వాటర్ సెక్యూరిటీ అనేది ఇవ్వటం కానీ జరుగుతుందని చెప్పేసి, ఎప్పుడైతే గోదావరి పెన్నా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఉందో దాదాపు 55,000 నుంచి 60,000 కోట్ల ప్రాజెక్ట్ అదనమాట. దానికోసం కేంద్రం సపోర్ట్ కూడా కావాలి ఇటు అని ఆర్థిక మంత్రి గారిని కోరటం జరిగింది. క్లియర్ కట్ గా ఎష్యూరెన్స్ ఇచ్చారు. అక్కడ కూడా మీరు కాస్త మోర్ హోంవర్క్ చేసి డిపిఆర్ ఇవన్నీ పెడితే మేము క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా ఎష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి ఇట్లా ఒక ఇష్యూ అని కాదనమాట. ఇప్పుడు ఆర్థిక మంత్రి గారితో ఇట్లా 4-5 ఇష్యూస్ డిస్కస్ చేసి, ఈ అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం పునరుద్ధరణ అన్నారు, దానికి మరి అష్యూరెన్స్ యాక్సెప్టెన్స్ వచ్చిందా? నెక్స్ట్ దానికే వస్తున్నానండి. ఎందుకంటే నేను ఇందాక అన్నాను, స్పీడ్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ అంటానికి నిదర్శనం సింగపూర్ గానీ ఇష్యూస్ అన్ని కూడా కోరటం జరిగింది. ఎందుకంటే ఎవరిని, జయశంకర్ గారిని. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ అనమాట ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్ తోటి అనమాట, స్టేట్ గవర్నమెంట్స్ ఏ టైప్స్ చేసుకున్నా సరే కొలాబరేషన్ లోకి వెళ్ళినా కూడా అనమాట అల్టిమేట్లీ క్లియర్ చేయాల్సింది ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. కాబట్టి ఎంత స్పీడ్ గా ముఖ్యమంత్రి గారు అనమాట ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారిని కలిసి మేము తిరిగి సింగపూర్ తోటి కాస్త కోఆపరేటివ్ గా, కొలాబరేటివ్ గా అమరావతి డెవలప్మెంట్ కి స్టెప్స్ తీసుకుంటే మీ కోఆపరేషన్ కావాలంటే 101% అష్యూరెన్స్ ఇస్తున్నాను, చేస్తానన్నారు. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ కూడా అవుతుంది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కోఆపరేషన్ లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విదేశ కంట్రీస్ తోటి అనమాట, ఫారిన్ కంట్రీస్ తోటి మనం టైఅప్స్ చేసుకోలేము, స్టెప్స్ తీసుకోండి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎంత క్విక్ గా కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత డాలర్ ఎంత కాస్ట్లీ అవుతుందో మనం చూసాం. రూపాయి దాదాపు 84.5 వరకు క్షీణించడం కూడా చూసాం. ఎక్కువ మంది విద్యార్థులు అమెరికాకి వెళ్తాందో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అందరికీ ఆర్థిక భారం కూడా ఎంత పెరుగుతుందో కూడా తెలుసు. కానీ ఒక పక్కన అది ఆర్థిక భారం పక్కన పెడితే గనక ఇమిగ్రేషన్ పైన స్టెప్స్ ఏమన్నా స్ట్రాంగ్ గా ఉంటాయా? ట్రంప్ ప్రభుత్వం ముందు నుంచి కూడా అన్నమాట మేము స్టెప్స్ తీసుకుంటామని అంటున్నారు. కాబట్టి మన స్టూడెంట్స్ పైన, ఆంధ్ర నుంచి వెళ్తున్న మన ఇమిగ్రెంట్స్ పైన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి అన్నమాట ఫోర్సీ చేసి ఆయన విదేశాంగ మంత్రితోటి కోఆర్డినేట్ చేసుకుంటున్నారంటేనే ఎంత ఇంట్రెస్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి మన ఎన్ఆర్ఐస్ పైన కానీ, ఫారెన్ కి వెళ్తున్న మన ఆంధ్ర ప్రజల పైన, తెలుగు స్పీకింగ్ పాపులేషన్ పైన అనేది అర్థం చేసుకోవాలి అక్కడ. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఒక విజనరీ లీడర్ ముందుగానమాట ఆలోచించి తీసుకునే స్టెప్స్. అండ్ అదే విధంగా మనం చూస్తున్నాం, ఇందాకే నేను అన్నాను డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఎట్లా ఉంటుందని చెప్పేసాను అనమాట. చాలా ఫారిన్ డెలిగేషన్స్ కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఉంటాయి, ప్రధానమంత్రిని కలుస్తూ ఉంటాయి. ఇండియాలో బిజినెస్ చేయడానికి, ఇండియాని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా అట్లా అప్రోచ్ అయిన ఫారిన్ కంట్రీస్ కానీ, ఫారిన్ డెలిగేషన్స్ కానీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని రికమెండ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రికమెండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని చాలా ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో ఈ ఫారిన్ కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా దోవ చూపిస్తుంది. దాంతో ఆంధ్రప్రదేశ్ గ్రో అయితే కేంద్రం కూడా బెనిఫిట్ అవుతుంది, కేంద్రం కూడా గ్రో అవుతుంది, జిఎస్టిపి బాగా గ్రో అవుతుందని ఈయన సజెస్ట్ చేయడం కూడా జరిగింది. రైట్ సార్.
యా పుల్లారావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో టీడీపీ వర్షన్ విన్నారు, అంటే పెట్టిన ప్రతిపాదనలు ఏంటి, వచ్చిన అష్యూరెన్సెస్ ఏంటి, సో ఉద్దేశం అని చెప్తున్నారు. నేననేది ఏంటంటే సామాన్యంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు ఒక పర్యటన వెళ్ళినా లేదా ఒక ప్రతిపాదనతో వెళ్ళినా పుణ్యం పురుషార్థం రెండు ఉంటాయి అందులో. సో డెఫినెట్ గా మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఎందుకంటే ఇప్పుడు ప్రతిపాదనలు ఉన్నాయి, మొండిగా ఇది కావాలని అడుగుతారు, తెప్పించుకుంటారు, అండ్ మహారాష్ట్ర ప్రచారానికి కూడా వెళ్తున్నారు. సో ఓవరాల్ గా ఈ టూర్ ని మీరు ఎలా విశ్లేషిస్తారు? తప్పకుండా నాకు కనపడేది ఏంటంటే ఆయన ఫస్ట్ టైం 2014-19 కొత్త ఆంధ్రప్రదేశ్ గా ఈ కొత్త టీం ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. ఢిల్లీలో ఆయనకి అన్ని చోట్ల కొంచెం కొత్తగా ఒక స్ట్రీమ్ లైన్ చేశారు ఆయన. ఢిల్లీ ఇది లైజాన్ కోఆర్డినేషన్ అది కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న పెయిన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా ప్రెస్ నోట్స్ పెడతాం, మళ్ళీ అందరికి తెలియటం, విషయాలు అన్ని అగ్రీ అవ్వం, కానీ ఏం జరుగుతుందో చెప్తుంది. డెఫినెట్లీ ఆయనకి ఒక న్యూ రూట్, న్యూ టీమ్ మాత్రం ఉన్నది. కొంతమంది కాదనొచ్చు, బట్ అలా కనపడుతుంది. ఎఫెక్టివ్ గా వాళ్ళు కూడా లైవ్ ఆన్ చేస్తున్నారు, అడ్వాన్స్ గా చేస్తున్నారు అని నేను భావిస్తున్నా. ఊరికనే ఫోటో ఆపర్చునిటీస్ లాగా వెళ్ళి మంత్రికి ఇవ్వకుండా, కాగితాలు ఇచ్చి బయటికి రాకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళ అది ఎన్ని మనకు తెలిసిన పేర్లు కొన్ని ఉన్నాయి, తెలియని పేర్లు కొన్ని ఉన్నాయి. సో అది ఒక మంచి స్టెప్. ఎందుకంటే కొత్త అని మాత్రం అది తెచ్చుకుంటున్నారు ఈ టర్మ్ లో. ఢిల్లీ వ్యవహారం చూసి అన్ని వ్యవహారాలు చూస్తే కొంచెం న్యూ బ్లడ్ తీసుకొస్తున్నారు, అది క్లియర్ గా కనపడుతుంది. రెండోది అన్ని చాలా ఆయనకి 40 సంవత్సరాల అనుభవం ఉన్నది. నేను ఎప్పుడూ లేదు 80-78 నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. 45 years ఎక్స్పీరియన్స్, తక్కువ ఎక్స్పీరియన్స్ కాదు. ఎమ్మెల్యేగా అన్ని చూశారు, ఇవన్నీ తెలుసు ఆయన. ఎలా చేయాలి, ఏ బటన్ నొక్కాలి, ఎవరితో చెప్పాలి, సమయం కూడా చూసుకొని చేయాలి, అవన్నీ కేర్ఫుల్ గా చేస్తున్నారు. అండ్ అది నో డౌట్ వెరీ అప్రిషియేటెడ్. ఓ మంచి మాట మీరు అన్నారు, ఎప్పుడైనా ట్యాక్సెస్ అనేది ఇంక్రీజ్ చేయటం అది ఒక గుడ్ థింగ్ కాదు. ఎందుకంటే మన దేశంలో ఉన్నది ఈవేళ ఆర్థిక వ్యవస్థలో కన్జంప్షన్ క్రైసిస్. కన్జంప్షన్ అంటే ప్రజల చేతిలో ఏదో డబ్బులు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, కానీ ప్రజల చేతిలో డబ్బులు ఉండాలి. ప్రజల చేతిలో రూపాయి ఉండినా, 500 కోట్లు ఉండినా, 1000 కోట్లు ఉండినాయి, ఆ డబ్బు సర్క్యులేట్ అవుతూ ఉంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతూ ఉంటే పవర్టీ తగ్గుతుంది, సెల్ఫ్ స్టాండింగ్ వస్తుంది. అది ఎక్సెప్టెడ్ ఎకనామిక్ థియరీ ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ చైనాలో కూడా ఒక రిసెషన్ వస్తే కన్జంప్షన్ పెంచడానికి చూస్తున్నారు, ఎక్స్పోర్ట్స్ నుంచి మార్చేశారు. సో ఐ హోప్ ఆయన ఈ ట్యాక్సెస్ వేయటం అనేది ప్రజలకు నెగిటివ్ గా వస్తుంది. తక్కువనే ఎక్కువనే మన కుటుంబరావు గారు చెప్పిన దాంట్లో నేను కంటెస్ట్ చేయను. బట్ అంటే నేను ఎందుకు సరే అంటే అది పెద్ద ఇష్యూ కాదని సార్ అంటున్నా కూడా, ఒకసారి గతంలో జగన్ గారి హయాంలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దేశమంతా పెట్రోల్ ఛార్జెస్ ఒక రేట్లలో ఉండేవి, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతా ఉండేవి. సో ఏంట్రా ఇది అర్థమయ్యేది కాదు. అంటే నేను అనేది టెంపు అన్నది ఒక పాయింట్ ని ఎప్పుడు జనం వేరేలాగా తీసుకుంటారు, ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు అవకాశం ఉంటుంది. ఒకటి మీరు అన్న పాయింట్ కూడా ఇది ఒక సజెషన్ గా తీసుకోవాలి, విమర్శనగా కాదు. పెట్రోల్ కూడా ట్యాక్స్ తగ్గించాలి ఆంధ్రప్రదేశ్ లో. తగ్గిస్తే అది రిటర్న్స్ వస్తాయి, మిగతా ఇన్కమ్ లో వస్తాయి, మిగతా సేల్స్ ట్యాక్సెస్ వస్తాయి, మిగతా యాక్టివిటీలో వస్తాయి. ప్రజల హ్యాండ్ లో క్యాష్ రావాలి. ఆంధ్రప్రదేశ్ లో అదొక స్పెసిఫిక్ గా అదొక వేరే, భారతదేశంలో అందరూ మీరు చెప్పిన పని చేస్తున్నారు, పెంచేస్తున్నారు, ఏం చేయట్లేదు అంటున్నారు, పెంచుతున్నారు. ఇక్కడ ఇది కూడా ఆయన ఎక్స్పెరిమెంట్ చేయాలి. ట్యాక్సెస్ తగ్గిస్తే ఎలా ఉంటుంది? ఇవాళ డొనాల్డ్ ట్రంప్ చేయపోయేది అదే కదా. డొనాల్డ్ ట్రంప్ చేయపోయేది నేను ట్యాక్సెస్ తగ్గించేస్తాను, నాకు ఎవరు లెక్కలేదు అంటున్నారు. ట్యాక్సెస్ తగ్గిస్తే ఒక బూస్ట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి బాగా పెరిగిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కనపడవాలి. డబ్బు ఉన్న వాళ్ళకి సరే మేనేజ్ చేసుకుంటారు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అదొక పెద్ద మిజరీ అవుతుంది. ఈ ట్యాక్సెస్ ఇలాంటి క్యాష్ సర్క్యులేషన్ లో తీసుకొస్తే ఎకనామిక్ యాక్టివిటీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. రూరల్ డిస్ట్రెస్, రూరల్ ఏరియాస్ అన్నిటికీ కనపడకుండా మెల్లిగా ఒక రైజింగ్ ఫ్లడ్ లాగా వస్తుందని నా అభిప్రాయం. అది కూడా చేస్తే బాగుంటుంది. తప్పకుండా మీరు చెప్పింది చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, అండ్ దానికి మాత్రం మనం కాదంటానికి వీలు లేదు. ఈ కంట్రీలో 78 నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు, 20-30 మంది ఉన్నారు మన దేశంలో పాలిటిక్స్ లో. నితీష్ కుమార్, లాలు ఇలాంటి వాళ్ళు. నరేంద్ర మోడీ గారు కూడా ఎలక్టెడ్ పాలిటిక్స్ ఆయన 2000లోనే వచ్చాడు అనుకుంటున్నా. అందువల్ల ఇదంతా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆ ఎక్స్పీరియన్స్ తో పాటు కొత్త టీం ప్లేస్ లో ఉన్నట్టుగా ఉన్నది.
అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వైడ్ పొలిటికల్ కన్సెన్సస్ తీసుకొచ్చి ఆయన ఢిల్లీ వెళ్తే ఇంకా ఆయనకి స్ట్రెంగ్త్ వస్తారు. తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కొంచెం చక్కగా వాళ్ళు అదురులో ఉన్నారు కదా. అంటే నమ్మదగిన పార్ట్నర్ ఇప్పుడు చంద్రబాబు గారే కదా ఎన్డీఏలో. లేదు, మర్యాదగా చెప్పాలి, ఆ ఈక్వేషన్స్ కూడా కొద్దిగా మారనాయి కదా. ఈక్వేషన్స్ సేమ్ ఫైనాన్స్ మినిస్టర్ చక్కగా వింటున్నారు కదా. 2000 అవన్నీ మనకి జ్ఞాపకాలు తెచ్చుకుంటే పాత హిస్టరీ బాగోదు. బట్ చేంజ్ సర్కమ్స్టాన్సెస్, మారిన పరిస్థితులు ఉన్నాయి కదా. టైం హీల్స్ లాగా ఎవ్రీథింగ్ టైం హీల్స్ అవుతాయి. ఆయనలో ఉన్నది ఇవన్నీ మర్చిపోతాడు, ముందర వెళ్ళిపోతాడు. అదే ఐ అప్రిషియేట్ దట్ క్వాలిటీ. పాత గ్రడ్జెస్ పెట్టుకోడు, ముందర వెళ్ళిపోతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక పాలిటిక్స్ లో ఒక మంచి అసెట్. సో చేంజ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. ఎన్ని రోజుల వరకు ఉంటుంది, మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత ఉంటుందా, ఇది ఉంటుందా అని కదా, కొంచెం చేంజ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం మారాలి, మనం వినాలి, చిన్న పార్టీలు పెద్ద పార్టీలను జాగ్రత్తగా చూడాలి. allies తో దెబ్బలాడుకున్నందుకు మనకి ఏం రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ, కేసీఆర్ తో దెబ్బలాడాడు, ఏం వచ్చింది బీజేపీకి? ఏం రాలేదు కదా. అపోజిషన్ అవన్నీ కొద్దిగా వాళ్ళు కూడా ఫ్యాక్టర్ చేసుకుంటున్నారు, కొద్దిగా కేర్ఫుల్ గా ఉంటున్నారు, అన్నింటితో వెళ్తున్నారు. కాబట్టి ఈ సమయం అడ్వాంటేజ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కి, మిగతా రాష్ట్రాలకు కూడా. అంటే ఇప్పుడు ఏవైతే కొన్ని ప్రతిపాదించే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేగం పుంజుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు సింగపూర్ కి సంబంధించిన పార్టిసిపేషన్ ని మళ్ళీ పునరుద్ధరించమని అడుగుతున్నారు వీళ్ళు. అదే అవన్నీ అయిపోతాయి. ఎందుకంటే ఆయన అడిగింది కూడా నేను చూశాను. జయశంకర్ గురించి నాకు బాగా తెలుసు. ఇది ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే జయశంకర్ మాట్లాడితే ప్రపంచం అంతా ఈ రోజు వింటుంది. ఆయనకున్న స్టేటస్ అది వచ్చింది. ఎందుకంటే ఆయన జయశంకర్ లాంటి ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు. చాలా ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేస్తున్నాడు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. అవుట్ స్టాండింగ్ సక్సెసెస్ తీసుకొచ్చాడు. నేను బాగా అబ్జర్వ్ చేసే మనిషి చెప్తున్నా జయశంకర్. అది నరేంద్ర మోడీ గారు ఆయనకి పూర్తిగా ఏం ఇంటర్ఫియరెన్స్ లేదు. ఆయనకి ప్రెస్టీజ్ ఉన్నది. తప్పకుండా ఆయన మాట్లాడితే సింగపూర్ గవర్నమెంట్ ఏంటి, యుఎస్ గవర్నమెంట్ ఏంటి అందరూ వింటారు. ఆయన మాట ముందరికి వెళ్తాది. సో అది ఒక మంచి సోర్స్. ఆయన కూడా కొంచెం ఎక్కువ కల్టివేట్ చేస్తే మంచిది. జయశంకర్ ని ఎన్నో పనులు చేయగలరు, ఎన్నో విషయాలు తీసుకురాగలరు. ఎవరు ఆయన దగ్గర గెలిచలేదు. ఫారెన్ మినిస్టర్ అంటే ఫారెనర్ అనుకుంటున్నారు. ఫారెన్ మినిస్టర్ అంటే ఇండియన్. ఆయన ఫారెనర్ కాదు. అది తప్పకుండా ఉపయోగపడతారు అన్ని విషయాల్లో. ఫారెన్ మినిస్టర్ ఎన్నో విషయాల్లో ఉపయోగపడవచ్చు. ఎన్నో ఆయన రోజు ప్రపంచవ్యాప్తంగా 5-6 దేశాల నుంచి డిగ్నిటరీస్ రోజు కలుస్తాడు, రోజు మాట్లాడతాడు. ఆయన మైండ్ లో ఏ రాష్ట్రం ఉంటే అక్కడ వెళ్ళమంటాడు. విషయం చెప్తున్నా, ఇవన్నీ చిన్న విషయాలు. యాపిల్ ఫ్యాక్టరీస్ చైనా నుంచి బయటకు వస్తున్నాయి. నాకు జ్ఞాపకం మీద చెప్తున్నా, నన్ను కరెక్ట్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తో. బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అదేదో సెటప్ చేశారు. యాన్సిలరీస్, మెయిన్ ప్రాజెక్ట్స్. అలాంటి జయశంకర్ హెల్ప్ చేయగలరు. జయశంకర్ కల్టివేట్ చేస్తే ఎన్నో చేయగలరు. ఎందుకంటే ఆయనకున్న ప్రెస్టీజ్ ఇవాళ ఆయనకు చాలా సౌండ్ రీజనింగ్ మనిషి, ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో అది కూడా ఒక మంచి స్టెప్ అనే భావిస్తున్నాను. సరే, నాది అనుసంధానం కంటే నేను నా స్టాన్స్ ఎప్పుడు మార్చుకోను. దేని మీద అవి బాగా ఆలోచించుకోవాలి. ఆ వాటరు ఇలా లింకేజెస్ అయ్యి దానివల్ల బెనిఫిట్ ఉంటుందా లేదా, నా పర్సనల్ వ్యూ మార్చుకునేది లేదు. మిగతా అన్ని fully endorse and welcome it and wish them. బీజేపీ నుంచి జయప్రకాష్ గారు ఉన్నారు. వల్లూరు జయప్రకాష్ గారు, నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎవరు ఏ ప్రతిపాదనలు పెట్టినా, ఎవరు ఏం కోరికలు కోరినా అసలైన మంత్రదండం ఉండేది కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల దగ్గరే. కాబట్టి ఏంటి మంత్రదండంలోంచి ఏపీలోకి ఏమి ఇస్తున్నారు, ఏం వదులుతున్నారు? ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి పెట్టిన ప్రతిపాదనలపై మీ రియాక్షన్ ఏంటి? ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలిద్దరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా. భారతీయ జనతా పార్టీలోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వంలోనో ఎవరికి కూడా ఏ మంత్రదండాలు ఏమి ఉండవండి. ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు బట్టి కేంద్రం తన యొక్క నిర్ణయాన్ని, తన యొక్క పరిస్థితులను, కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా బేరీ చేసుకొని చేస్తూ ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకించి రాష్ట్రం విడిపోయిన తర్వాత తీవ్రంగా మనం నష్టపోయినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. అయితే గత 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి పరిపాలనలో సుమారుగా 9,74,74,000 కోట్ల రూపాయలు మనం అప్పుల పాలై ఉన్నాము. అటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు 2014 నుంచి విడిపోయిన దగ్గర నుంచి కూడా సహకరిస్తున్నప్పటికీ కూడా
ఆ సహకారాన్ని అంతా కూడా మొదటి ఫేజ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి కోసం అని చెప్పి అమరావతి రాజధానిని అప్పుడే కొత్తగా ఇష్యూస్ ఐడెంటిఫై చేయటం, వీటన్నిటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తా ఉంది. 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి ఆర్థిక విధ్వంసం ఏదైతే జరిగిందో ఆ విధ్వంసం వల్ల రాష్ట్రం యొక్క అభివృద్ధి గణనీయంగా పెరగవలసినటువంటి 2014 నుంచి 19 దాకా 13% పైన అభివృద్ధి ఉంటే 19 నుంచి 24 వరకు వచ్చేటప్పటికి 10% లోకి 10.6% లోకి వృద్ధి రేటు పడిపోయింది. వృద్ధి రేటు 3% తగ్గింది అంటే సుమారుగా 3.5 లక్షల కోట్ల రూపాయలు మనం నష్టపోవటం జరిగింది. దానివల్ల అంటే ఒక బడ్జెట్ లోటుతో పాటుగా వృద్ధి రేటు కూడా పడిపోవడంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా కకావికలం అయిపోయి గుడ్ గవర్నెన్స్ లేక రాష్ట్రం అంతా కూడా దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళింది. ఇది కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పినట్లుగా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నేత. గతంలో మనం చూసినట్లయితే 1999లోనే ఆ రోజుల్లోనే హైటెక్ సిటీని హైదరాబాద్ కి నిర్మించడం కోసం ఏ రకంగా బిల్ గేట్స్ కానీ వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఏ రకంగా చేశారో మనందరం కూడా చూసాం. అదే విధమైనటువంటి ఆలోచనతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి ఇస్తున్న సహకారానికి అదనంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దానికి కాను ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా వాళ్ళు అడగటం జరిగింది. నదుల అనుసంధానం గురించి కానివ్వండి, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ని కలిసినప్పుడు వారితోటి మాట్లాడిన సందర్భంలో కేంద్ర అంతర్జాతీయ పెట్టుబడులు FDIs ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాష్ట్రానికి ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి దానికి కూడా సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం పరిశీలించి దానికి ఇనీషియల్ యాక్సెప్టెన్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నదుల అనుసంధానం కనుక మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏనాటి నుంచో ఇప్పుడు మనం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య నదుల యొక్క అనుసంధానాన్ని చేపట్టాలి అనేది ఒక పాలసీ డెసిషన్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఎన్డీఏ కూటమి. అదే విధానాన్ని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలు చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో పాటుగా ఇవాళ పెన్నా నదిని కూడా కలిపి కనుక చేసినట్లయితే మన అగ్రికల్చర్ బేస్డ్ రాష్ట్రం మన బేసికల్లీ. కాబట్టి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో నదుల అనుసంధానం వల్ల జరిగేటటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించడం, నిర్మలా సీతారామన్ గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ దాన్ని యాక్సెప్టెన్స్ ఇచ్చి వారు చెప్పినటువంటి మాట దీన్ని మరింత లోతుగా పరిశీలించి ఒకసారి కనుక చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎష్యూరెన్స్ ఇస్తుంది, మీకు పూర్తి సహకారం ఇస్తామని చెప్పి. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం ఏ రాష్ట్రానికైనా సరే అది మన ప్రభుత్వం ఉందా ఇతర ప్రభుత్వం ఉందా అనేది పక్కన పెట్టేస్తే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పూర్తి సహకారం ఇస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ వల్ల వారికి ఉన్నటువంటి అనుభవం రీత్యా కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన సానుకూలంగా కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమని అప్పులతో చాలా ఇబ్బంది అయిపోయింది, 9 లక్షల కోట్ల రూపాయల అప్పులు గత ప్రభుత్వం చేసి నిండా ముంచేసింది అన్నప్పుడు డెఫినెట్ గా మీరు అప్పుల రూపంలోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి సాయం కాకుండా ప్రత్యేకించి గ్రాంట్ల రూపంలో ఏమన్నా ఇంకా ఇవ్వదలుచుకున్నారా? ఎందుకంటే ఇది వాళ్ళు అడిగారు మీరు ఇచ్చారు అన్నట్టుగా కాకుండా మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి మీ సైడ్ నుంచి ఏమన్నా ప్రతిపాదన ఉందా? ఇది పార్టీ పరంగా కంటే కూడా విజయచంద్ర గారు ప్రభుత్వ పరంగా చూసుకోవాలి దీన్ని. ప్రభుత్వం ఏదైతే అడుగుతుందో, ఏదైతే ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుందో దానికి సానుకూలమైనటువంటి పరిస్థితి ఇవాళ 2 పార్టీలు కలయిక ఉండటం వల్ల, 3 పార్టీలు కలయిక ఉండటం వల్ల ఇది మరింత వెసులుబాటుగా ఉంటుంది తప్పితే పార్టీల వల్ల ప్రత్యేకంగా ఏమైనా జరుగుతుంది అనేది నేను పెద్ద అనుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉంది. నరేంద్ర మోదీ గారు ఇండియా ఫస్ట్ అంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఫస్ట్. ఈ రకంగా పైనుంచి కేంద్రంలో ఒక స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఒక రకంగాను ఉండటం వల్ల ఈ ఇద్దరి ఆలోచన ఒకటే కాబట్టి దీనిలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా ఈ అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించేదానికి సిద్ధంగా ఉంది. మీరు అన్నట్లుగా గ్రాంట్ విషయం చూస్తే అమరావతికి ఇచ్చినటువంటి ఏడీబీ బ్యాంక్ ఏదైతే ఇస్తా ఉందో ఇచ్చేటటువంటి 15,000 కోట్ల రూపాయలను కూడా గ్రాంట్ రూపాయలనే దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలతోటి, కేంద్ర ప్రభుత్వం యొక్క భరోసాతోటి అది ఇచ్చేటటువంటిది కేంద్ర ప్రభుత్వం రీపే చేస్తానని చెప్పి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏది ఎక్కడ అవసరం ఉందో చూసుకొని దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఇచ్చేదానికి ఉంది. అదేవిధంగా అమరావతికి రాజధానికి సంబంధించినటువంటి
ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ప్రతిపాదించారో ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించినటువంటి సుమారు 6,000 కోట్ల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన బాధ్యతగా తీసుకొని సహకరించేదానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది. అదేవిధంగా మనం గనక చూసినట్లయితే రైల్వే జోన్ కు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు ఇస్తున్నటువంటి ఎయిమ్స్ కానివ్వండి, ఈఎస్ఐ హాస్పిటల్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటాలు అన్ని విధాలుగా కూడా రెగ్యులర్ గా ఇవ్వవలసిన దానికంటే కూడా రెగ్యులర్ గా ఈఎస్ఐ హాస్పిటల్స్ లాంటి వాటిల్లో పెట్టవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా పూర్తి స్థాయిలో 90% పెడితే 10% రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటది. కానీ ఇవాళ పూర్తిగా ఒక భూమి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొని మిగతా అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తా ఉన్నాయి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి విషయంలో కూడా ఏదైతే సహేతుకమైనటువంటి అభ్యర్థనలు ఉంటాయో, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం మరి పురోగమనం చెందడం కోసం ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయో పూర్తి స్థాయిలో సహకరించేదానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం కూడా దీనికి అడ్వాంటేజ్ సహకారం అంటున్నారు. కుటుంబరావు గారు ఒక పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడు ప్రధానంగా జనరల్ గా పబ్లిక్ ఎలా ఉన్నారంటే రిజల్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుతున్నారు. అంటే ఎన్నిసార్లు వెళ్ళాము వచ్చామన్నట్టుగా కాకుండా మీరు కూడా అంటున్నారు మేము ఇవి పెట్టామండి, ఇవి అడిగాం, ఈ ప్రతిపాదనలు ఓకే అయ్యి అన్నప్పుడు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రోజు ట్రిప్ వరకు వెళ్ళిన వాటిల్లో మీరు అడిగినవి ఎన్ని మెటీరియలైజ్ అయినాయి? మనం వెరీ ఫస్ట్ బడ్జెట్ ఏదైతే కేంద్రం ఇచ్చిందో అనమాట, 3వ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వేరింగ్ అయిన తర్వాత మీరు చూస్తే కనుక ఏది రాలేదు మీరు చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ లో చేసిన ఎలాకేషన్స్ దగ్గర నుంచి అమరావతి పైన ఇన్సూరెన్స్ ఏదైతే నేను రాలేదు అనట్లేదు, జనరల్ గా పబ్లిక్ కి మనం ఒకసారి రిమైండ్ చేస్తే మీరు వెళ్ళినవి ప్రతిపాదనలు ఏవి మెటీరియలైజ్ అయ్యాయి అర్థం అవడం కోసం. ఇంతవరకు ప్రతిదీ మెటీరియలైజ్ అయిందండి. అవ్వనిది అంటూ ఒక్క ఐటమ్ కూడా లేదు. ప్రతిదీ మెటీరియలైజ్ అయింది అండ్ ఎవ్రీథింగ్ మెటీరియలైజ్ అవ్వని కూడా అందరు కన్సిడరేషన్ ఉన్నాయి, కానీ రిజెక్ట్ అంటూ ఒకటి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ అమరావతి దగ్గర నుంచి మొదలు పెట్టనమాట. కొన్ని ఏదైతే ఇండస్ట్రీస్ కి ఎగ్జామ్షన్స్ కానీ ఏదైతే కూడా అడుగుతున్నామో ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే కనుక ప్రధానమంత్రి సూర్య గారి ప్రోగ్రామ్ కి మాక్సిమం అలొకేషన్స్ రాష్ట్రం అప్లికేషన్స్ పెడతా ఉంటే అన్ని క్లియర్ చేయడం జరిగింది. అదే విధంగా క్లీన్ ఎనర్జీ పాలసీలో మేజర్ ప్రాజెక్ట్స్ కి ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లి ఫస్ట్ పాలసీ తీసుకొచ్చేసి క్లియరెన్సెస్ అడుగుతుందో ఆల్రెడీ 3-4 ప్రాజెక్ట్స్ కనమాట కేంద్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అవ్వటం జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ అక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడటానికి ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలే కదా, అవి దాదాపు 2.5 లక్షల కోట్ల పైగా అనమాట ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ కి ప్రిపేర్ అయినాయి. అంటే ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అభ్యర్థన చేసిన తర్వాత కేంద్రం ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే చేయవు కదా. కాబట్టి డెఫినెట్లీ రానిదంటూ లేదు. అయితే ఏంటంటే ఇందాక నేను అన్నట్టు అనమాట, ఒక 5 సంవత్సరాల డార్క్ చాప్టర్ నుంచి అనమాట రాష్ట్రం బయటపడుతున్నప్పుడు కోల్పోయిన 5 సంవత్సరాల డెవలప్మెంట్ ఎజెండా ఏదైతే ఉందో అది ఇప్పుడు కవర్ చేయాలంటే 3 times ఎక్కువ పని చేయాలి. ఆ 3 times ఎక్కువ వర్క్ అనమాట ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, లోకేష్ గారు చేస్తున్నారు, మిగతా మంత్రులు చేస్తున్నారు. అందరు కూడా అనమాట చేయటంతో ఆటోమేటిక్ గా స్టేట్ కూడా ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రెస్ లో అవుతుంది. ఇక్కడ వన్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ నేను గుర్తు పెట్టుకోవాలి. ప్రజలు కూడా అంటాను, మాటికి అవాస్తవాలన్నమాట. ఎవరైతే ప్రతిపక్ష నేత, అంటే ప్రతిపక్ష నేత అని కూడా అనలేము, ఓడిపోయిన నేత అని చెప్పేసి అన్నారు, పార్టీ నేతని వాళ్ళ పేపర్లో కానీ ఛానల్లో కానీ వేస్తున్న అబద్ధాల పైన. లైక్ ఇప్పుడు బడ్జెట్ ఇచ్చాము, బడ్జెట్ ఇచ్చిన తర్వాత అనమాట అందులో అంత బడ్జెట్ ఇవ్వడానికి ముందు వైట్ పేపర్స్ కూడా ఇవ్వటం జరిగింది. వైట్ పేపర్ అంటే ఒక ప్రభుత్వ దస్త్రమే కదా, అందులో వాస్తవాలే చెప్తాం కదా. ఆ వాస్తవాలను బట్టేనమాట తర్వాత బడ్జెట్ లో ఇటు ఫైనాన్స్ వైట్ పేపర్ ని బట్టి బేస్ చేసుకుని మిగతా అంత ఎజెండా చూసుకుని ప్రిపేర్ చేసింది కదా. ఈ బడ్జెట్ పైన కూడా కమెంట్ చేస్తా ఉంటే నాకు నిజంగానమాట వాళ్ళ ఇల్లిటరేట్ పీపులా లేకపోతే ఓన్లీ ఒక క్రిటిసిజం చేయాలని చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారి టీం అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజలకి నిజాలు తెలియాలి. మాట్లాడితే 41,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు, ఇది వరకు 2019 అన్నారు. ఇప్పుడు ఎన్ని పెండింగ్ పెట్టారండి? అది రొటీన్ బడ్జెట్ ప్రాసెస్ ఫైనాన్షియల్ ఇయర్ మారేటప్పుడు జరిగే సీన్. 135,000 కోట్ల బిల్లులు ఎరియర్స్ అనమాట పెండింగ్ పెట్టారు. 135,000 కోట్లు. దాని సంగతి మాట్లాడరు, మాట్లాడితే 41 అంటారు.
అరే బాబు, ఆ 41 ఇందులో నుంచి తీసేస్తే కూడా 90,000 కోట్ల పైచీలకు నువ్వు బాకీలు పెట్టేసి వెళ్తున్నావు అడిషనల్ గా. అప్పులు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఈ 13, అంటే నేను స్ప్లిట్ అయిన డిస్ట్రిక్ట్స్ కాకుండా 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కి పైన ఖర్చు పెట్టిన అప్పు కానీ ఏదైనా కూడా చూస్తే దానికి 4 అప్పు చేసి 5 సంవత్సరాల్లో ఆ అప్పుతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గానీ ఏమీ చేయకుండా డబ్బులు తినేయటానికి స్వలాభాని కోసం అని చెప్పేసి కరప్షన్ కోసం వాడుకుని నువ్వు ఎంత వాడావు, ఒక ఎసెట్ క్రియేషన్ ఎంత అయింది అనేది చూపించలేక ఈ అబాండాలు వేయటం ఏంటండి. ఇవాళ 4 నెలల్లో, అంటే కేంద్ర బడ్జెట్ దగ్గర నుంచి నేను లెక్కేసి కూడా చెప్తున్నాను, ఎవ్రీథింగ్ స్టేట్ అడిగింది, సెంటర్ కోఆపరేట్ చేస్తుంది, అండ్ ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ మూడ్ లోనమాట రాష్ట్రం ముందుకెళ్తుంది. ఇంకోటి ఇక్కడ ఆలోచించాలండి, ఇవాళ కేంద్రం కూడా కంట్రీ యాజ్ ఏ హోల్ వికసిత్ భారత్ అని చెప్పేసి 2047 కి ఏదైతే కనుక ఒక ఎజెండా ప్రిపేర్ అయ్యి ముందుకెళ్తాందో, వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్స్ ముందుకెళ్తా వికసిత్ ఆంధ్ర కూడా అనమాట, ఇంటిగ్రేటెడ్ విత్ వికసిత్ భారత్ డాక్యుమెంట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ నీతి ఆయోగ్ తో పాటు. ఆల్రెడీ దాంట్లో డాక్యుమెంట్ లో ఇనీషియల్ బ్రీఫింగ్స్ ని బట్టి కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇవాళ వేస్తున్న రోడ్ మ్యాప్ కేంద్ర సహకారంతో 14 to 15% గ్రోత్ రేట్ అచీవ్ చేయడానికి ఈ నెక్స్ట్ 4 years కూడా 14 to 15%, విచ్ విల్ బి ది హైయెస్ట్ బై ఏ స్టేట్ ఇన్ ద కంట్రీ. అది కూడా గుర్తుంచుకోవాలి. అండ్ స్టేట్ అచీవ్ చేస్తే అంత గ్రోత్ కేంద్రానికి కూడా బెనిఫిట్, కంట్రీకి కూడా బెనిఫిట్, యాజ్ ఏ హోల్ అనమాట. భారతదేశం గ్రోత్ రేట్ కూడా 8.5-9% కి వెళ్ళిపోతుంది. కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎవ్రీ క్రైసిస్ లో ఆపర్చునిటీస్ ని ఎతికి పట్టుకోవటం, ఒడిసి పట్టుకున్నట్టు అవైల్ చేసుకోవటం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న స్కిల్ సెట్. అది అందులో డౌట్ లేదన్నమాట. ఎవ్రీ క్రైసిస్ కూడా ఒక ఆపర్చునిటీ కిందే చూస్తారు ఆయన. ఏదైతే ఇప్పుడు 24 లో ఒక క్రైసిస్ మోడ్ లోనమాట రాష్ట్రంలోనమాట పవర్ లోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడి నుంచి రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలనేది స్టేట్ ప్లాన్ చేయటంలో. కానీ మీరు ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ కూడా చూడండి, అది ప్రజలకి బెనిఫిట్ అయ్యే ప్రాజెక్ట్స్. లైక్ ఇప్పుడు అనుసంధానం గురించి ఏదైతే మాట్లాడామో, గోదావరి నుంచి పెన్నా వరకు కూడా మీకు ఎన్ని లక్షల ఎకరాలకి వాటర్ సెక్యూరిటీ వస్తుంది. దాంతో ఇండైరెక్ట్ గా ప్రధానంగా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కాబట్టి స్టేట్ జిఎస్డిపి ఎంత గ్రో అవుతుంది. వీటిలో కొన్ని విషయాలు ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది. మీరు గుర్తు తెచ్చుకుంటే 2019 ఫస్ట్ బడ్జెట్ లో అప్పుడు బొగ్గన రాజేంద్రనాథ్ గారు అన్నారు, అబ్బో చంద్రబాబు నాయుడు గారు పెద్ద చెప్పారు, చేపల పట్టి జీడిపి పెంచుతారన్నారు అని చెప్పేసి అని. అయితే మెరైన్ ఎక్స్పోర్ట్స్ లో కానీ వీటిలో ఆంధ్రప్రదేశ్ ని ఫస్ట్ తీసుకొచ్చింది 14-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ దేశంలోనే 40% ఆఫ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ ఏ రాష్ట్రం చేస్తుందండి? ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. అంటే ఒక సెక్టార్ కు ఉండే పొటెన్షియల్ రియలైజ్ చేసి ఆ సెక్టార్ అనమాట ఏ విధంగా హ్యాండ్ హోల్డ్ చేస్తే ముందుకు తీసుకెళ్లొచ్చో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన 2000 ఎక్స్పీరియన్స్ లో ఐటీకి ఎట్లయితే కనుక అప్పుడు కంబైన్డ్ స్టేట్ కి ఊతం ఇచ్చి ఐటీ బిగ్గెస్ట్ మనీ స్పిన్నర్ వాళ్ళ తెలంగాణకి ఎట్లయిందో, మన దగ్గర ఒక్క మెరైన్ అనే కాకుండా ఇవాళ కొత్త ఆపర్చునిటీస్ ఒడిసి పట్టుకుని ముందుకు తీసుకెళ్తాము. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది. ఆల్రెడీ కారిడార్ అథారిటీని అనమాట యాక్టివేట్ చేసి మన రాష్ట్రంలో 3 కారిడార్స్ వెళ్తాయి. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో ఇండస్ట్రీస్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాం. లేటెస్ట్ పాలసీ ఏదన్నా కొత్త ప్రభుత్వం ఇన్ ప్లేస్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ గెలిచిన తర్వాత విత్ ఇన్ 6 months ఇండస్ట్రియల్ పాలసీస్ ఇన్ని ఇచ్చిందా చూపించమంట. ఒక్క ఎగ్జాంపుల్, గత 25 సంవత్సరాల్లో ఏ రాష్ట్రమైనా భారతదేశంలో ఇంక్లూడింగ్ సెంటర్ కూడా ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వగలిగామంటే ఖచ్చితంగా రాష్ట్రం కోల్పోయింది. ఈసారి మీరు అంటున్నారు ట్యాగ్ లైన్ కూడా ఈజ్ ఆఫ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కాన్షియస్ గా చెప్తాను కూడా. అంటే మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఇప్పుడు జనరల్ గా మెటీరియలైజ్ అయ్యాయండి ఇప్పటి వరకు పెట్టినవని అన్న అంటూనే సేమ్ టైం కొత్త ప్రతిపాదనలు పెడుతున్నారు. ఇవి కాకుండా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, అంటే కొంత పన్నుల రూపంలో ఏమన్నా ఎక్స్ట్రాగా, అఫ్ కోర్స్ ప్రతి స్టేట్ కి ఫిక్స్డ్ గా ఇది అని ఉంటుంది లిమిట్, బట్ ఇక్కడున్న ప్రత్యేక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ విషయంగా కూడా ఏమన్నా దృష్టి పెడితే బాగుంటుంది అంటారా? తప్పకుండా మనం విన్నది సెంట్రల్ గవర్నమెంట్ కి ఇష్టం లేనప్పుడు ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టుగా ఇస్తున్నామని అది పాటిస్తారు. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఫండ్స్ అలాట్ చేయించుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టుగా అంటే ఏంటంటారు,
ఫర్ ఎగ్జాంపుల్ బాంబే నుంచి బరోడా అనుకుంటా వాళ్ళు మెట్రో అదే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ పెడుతున్నారు. 4-5 లక్షల కోట్లు 4-5 లక్షల కోట్ల ప్రాజెక్ట్. జాపనీస్ ఎయిడ్ 90% జాపనీస్ అసిస్టెన్స్ తో చేస్తున్నారు. ఏంటి స్పెషాలిటీ? వై ఓన్లీ బాంబే బరోడా అంటే బలిష్టం. హైవేస్ మహారాష్ట్రకి ఎక్కువ అలాట్ చేస్తున్నారు, గుజరాత్కి చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాలకు చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే చేయొచ్చా చేయకూడదా ఆ డిబేట్స్ ఆర్గ్యుమెంట్స్ వెళ్ళం. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్నో డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఇష్టం వచ్చింది చేయరు. వాళ్ళు కెలామిటీ అనొచ్చు, కెలామిటీ అని ఆ గోదావరి నీరు ఎలా పెట్టచ్చు అలా పెట్టచ్చు అని చేయొచ్చు. ఆ ఫాలో అప్ లో వాళ్ళ ఇష్టం కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మిగతా డిమాండ్స్ ఉంటాయి. వాళ్ళ ఉన్న రిలేషన్స్ టర్మ్స్ బట్టి ఆ డిస్క్రిషనరీ పవర్స్ తో చేయొచ్చు కొంత స్టేట్ కి. అదొకటి. తర్వాత మనం పర్స్యూ చేసేది కూడా ఎలా పర్స్యూ చేస్తాం. నా వ్యూ ఎప్పుడు ఏంటంటే ఆ పర్స్యూట్ లోనే ఎక్కువ ఉంటుంది. ఢిల్లీలో ఎలా పర్స్యూట్ చేస్తున్నారు, ఎక్కువ ముఖ్యమంత్రి గారు వచ్చారు చెప్పారు బాగున్నది, లోపల ఎలా పర్స్యూట్ చేస్తున్నారు, ఎలాంటి ఆఫీసర్లు మీకు ఉన్నారు, వాళ్ళు పర్మనెంట్ గా పనిచేస్తున్నారా, లైజ్ ఆన్ చేస్తున్నారా, క్వైట్ గా చేస్తున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఆ ఓపిక ఉండదు, ఆ డెప్త్ ఉండదు. సో అవన్నీ మ్యాటర్ అవుతాయి. తప్పకుండా నా వ్యూలో ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అంటే ఇష్టం అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాదు, ఏదో ప్రాజెక్ట్ రైజ్ చేస్తున్నారు పాయింట్. అంటే జస్ట్ ఒక చిన్న ఆబ్జెక్షన్ అండి పుల్లారావు గారికి, విత్ డ్యూ రెస్పెక్ట్ అన్నమాట. ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అని అంటానికి అనమాట అది కుదరదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏదైతే కనుక ముంబై బరోడాది కానీ బుల్లెట్ ట్రైన్ కానీ ఏదైతే కనుక మాట్లాడుతున్నారో దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఎంతమందికి తెలుసండి 23% ఆఫ్ కంట్రీస్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఐటీ దగ్గర నుంచి అన్ని కూడా ఓన్లీ ఆ కారిడార్ ఇస్తుంది, ఆ ఒక్క కారిడారే ఇస్తుంది. అంటే అక్కడ ఎసెన్షియల్ గా అన్నమాట ఒక ఫాస్ట్ ట్రాక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది కేంద్రం కూడా రియలైజ్ అయి పెట్టింది. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటి ప్రధానమంత్రి గారు గుజరాత్ నుంచి సరే మహారాష్ట్రకు కూడా హైప్ పెట్టేసి ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ కాబట్టి ఒట్టి మహారాష్ట్ర నుంచి బుల్లెట్ ట్రైన్ వేస్తానని చెప్పేసి అని దానికి ఇంత ఖర్చు పెట్టాలా అని చెప్పేసి చాలా మంది అనొచ్చు. కానీ ఒక్క ముంబై ఎంత ఇస్తుంది రెవెన్యూ అనేది కూడా చూడాలి కదా. అయితే ఒక్కటి క్లియర్ గా ఆయన ఇంకో మాట కూడా అన్నారు, దట్ ఈస్ పాజిటివ్, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇవ్వచ్చు అలొకేషన్స్ అనేది ఏంటంటే ఒక ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఉండి ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రం ఉంటే దానికి ఫండ్స్ కావాలంటే కేంద్రం డిస్క్రిప్షన్ తోటి ఎక్కువ ఇవ్వచ్చు. అండ్ డెఫినెట్లీ ఆ ఎక్కువ ఇచ్చేటప్పుడు కూడా దెర్ ఈస్ ఏ మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అంటాను నేను ఎప్పుడు. ఆ మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అని ఎందుకని అంటానంటే కనుక చాలా ఇదివరకు రాష్ట్రాలు కూడా చూసాం మనం. బీహార్ కి అనౌన్స్ చేయటం, తర్వాత ఎఫెక్టివ్ గా డబ్బులు వెళ్ళకపోవటం, ఎందుకంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కాబట్టి. అదే విధంగా అన్నమాట ఆంధ్రప్రదేశ్ కి అలాకేట్ చేసినప్పుడు 14-19 మధ్యలో కూడా చూశారు ఎట్లా ఇంప్లిమెంట్ చేశామనేది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఇస్ ద కీ కాబట్టి గ్రాంట్స్ నీడ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ తెచ్చుకుంటాం. అండ్ ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ కూడా ఎక్కువ డామినేషన్ ఉంది కాబట్టి సెంట్రల్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఎంత బాగా ఎఫెక్టివ్ గా రాష్ట్రం చేస్తే అంత ఎక్కువ ఫండ్స్ వస్తాయి. అంటే మీ స్కీమ్స్ తో వాళ్ళ స్కీమ్స్ క్లబ్ చేసి సినర్జీ ఉంటుంది కదా, సినర్జీ లేకుండా చెయ్యం చంద్రిక గారు. అందులో పుల్లారావు గారు ప్లీజ్ కంక్లూడ్. అదే దానికి ఏం లేదు, కరెక్ట్. ఆల్సో నేను నా ఒక ఎగ్జాంపుల్ చెప్పే సెంట్రల్ గవర్నమెంట్ కి మంచి పవర్స్ ఉన్నాయి, మాడిఫై చేస్తున్నా చేయొచ్చు, ఏ కారణాలకైనా చేయొచ్చు. డిఫెన్స్ అనుకోవచ్చు, డిఫెన్స్ కి చేస్తున్నాం. నా ఈ బోర్డర్ ఏరియాలో లక్షల కోట్లు చేశారు, ఎవరు ఉందంటాం? అది ఒక్కరు వెళ్ళిన హైవే మీద చాలు మనకు కావాలి. సో ఎంత వాళ్ళ దగ్గర డిస్క్రిప్షన్ ఉన్నది, ఉపయోగించుకునే శక్తి ఉండాలి, శక్తి ఉండాలి, ఉంటే ఎంతైనా చేయొచ్చు. అప్పులు లేవచ్చు, ఇతర దేశాల నుంచి ఇమెన్స్ లోన్స్ ఉన్నాయి. జాపనీస్ 2% మీద అప్పులు ఇస్తారు, కొరియన్స్ కూడా ఇస్తారు. అవన్నీ ఉపయోగం లేదా మనం అది గవర్నమెంట్ రిలేషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సినర్జీ అన్నట్టుగా ఉంటుంది. ఎన్నో కారణాలు ఉంటాయి. జయప్రకాష్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వెళ్తున్నారు అంటే ఇక్కడ కూటమి సర్కార్ చేస్తున్నటువంటి అభివృద్ధి అక్కడ చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా అండి. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల బెనిఫిట్స్ ఏంటనేది ఆల్రెడీ మహారాష్ట్ర రాష్ట్రంలో చూడటం కూడా జరిగింది ఇంతకుముందు. ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 5 నెలల్లో చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి సహకారం, అదే విధంగా ఇప్పుడు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారో భివాండి గాని ముంబై దగ్గర ఆ ప్రాంతాలంతా కూడా తెలుగు వారు బాగా అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేత కార్మికులు కానివ్వండి, చాలా మంది కూడా ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉండటం, తెలుగు వారు
మూలాలన్నీ కూడా మన మంగళగిరి కావచ్చు, లేకపోతే ఇటు మంచిర్యాల దగ్గర నుంచి కానివ్వండి, వరంగల్ నుంచి కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీరు అన్నట్లుగా ఈ రాష్ట్రం జరిగే అభివృద్ధిని చెప్పడం వల్ల వారు కూడా కొంత ప్రభావితం అవుతారని చెప్పి కొంత ఆలోచన అయి ఉండొచ్చు. అదే విధంగా ఈ రోజు తానే భీమ్వాండి ప్రాంతాల్లో అంట, ఈ రోజు తానే భీమ్వాండి, భివండి, రేపు సియోన్, కొలివాడి, వర్లి, ఈ ప్రాంతాలంతా కూడా తెలుగు వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అన్నమాట. ఈ ప్రాంతాల్లో కూడా ఈ స్పెసిఫిక్ మీరు చెప్పినటువంటి వర్లీలో కానివ్వండి, భివండి కానివ్వండి, తానే కానివ్వండి, ఇదంతా కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్లేసెస్. ఇవన్నీ మెజారిటీ ఆఫ్ ఆంధ్ర పీపుల్ అనంతపూర్ నుంచి, మన మంగళగిరి దగ్గర నుంచి, ఇంతకుముందు చెప్పినట్టు వరంగల్, మంచిర్యాల ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా అక్కడికి వెళ్ళి సెటిలర్స్. అంటే నేను ఎందుకు అది లింక్ చేస్తున్నానంటే వాళ్ళు ఎంత అక్కడ ఉన్నా కూడా వాళ్ళ స్టేట్ కి ఏం జరుగుతుందనేది చూసుకుంటారు కాబట్టి. మళ్ళీ కమింగ్ టు దిస్ పాయింట్, ఏపీ డెఫినెట్ అండి. ఇప్పుడు ఇంకోటి సరే, దీనికి సంబంధించింది ఎన్నికల ప్రచారానికి ఏదో ఈ 4 రోజులు 3 రోజులు వర్క్ చేస్తారు. దీనికి ఇది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. రాష్ట్రం అభివృద్ధి కోసం చూసినట్లయితే కనుక సిన్సియర్ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉండటం వల్ల, డబుల్ ఇంజిన్ సర్కార్ కావడం వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రపోజల్ ని కూడా యాక్సెప్ట్ చేస్తూ దాని మీద పరిశీలించవలసినటువంటి అవసరాలు వాటికి ఏమైనా కన్సర్న్ ఆఫీసర్లను పంపిస్తూ దానికోసం మనం సహకరించడం కూడా జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఇంకా 4.5 సంవత్సరాల పాటు పరిపాలించవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 4.5 సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే రకమైన సహకారం ఇస్తుందంటంలో ఎటువంటి ఆలోచనే లేదు. ఒక్క మాట మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు పెద్దలు కూడా మాట్లాడితే చెప్పారు, ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి నిధుల్ని ఏ రకంగా అయితే దేనికోసం అయితే తీసుకుంటున్నామో దానికోసమే ఖర్చు పెట్టడం, ఇచ్చినటువంటి నిధుల్ని ప్రజలందరికీ కూడా దాన్ని సరైన విధంగా తీసుకెళ్లేటువంటి మార్గం చేయటం, ఏదైతే మనం అభివృద్ధి కోసం ఆలోచన చేస్తా ఉన్నామో ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇతర ఇండస్ట్రీస్ నుంచి కానీ రకరకాల హామీలు మన రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చినాయి. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఉద్యోగుల యొక్క భవిష్యత్తు కూడా బాగుండే విధంగా ఇవన్నీ గ్రౌండ్ అవ్వడం అనేది కూడా మేజర్ పాయింట్. ఆల్రెడీ అక్సెప్టెన్స్ ఇచ్చి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, వాటికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. కాబట్టి పాజిటివ్ గా ఆలోచన చేసుకుందాం. 2 ప్రభుత్వాల యొక్క ఆలోచన కూడా, అంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన కూడా రాష్ట్రం దేశం అభివృద్ధి కాబట్టి ఎటువంటి సంకోచం పడవలసిన అవసరం